లోని ప్రైవేట్ స్కూల్లో ఆగడాలకి అద్దు లేకుండా పోతోంది. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి కలిసి అదే విషయం చెప్పడం జరిగింది. నిజామాబాద్ నగరంలో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి డబల్ రేట్లో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక రేట్లలో పుస్తకాలు అమ్మడం జరుగుతూ ఉంది. అసలు కోర్టు ఆర్డర్ ఉంది ఏంటంటే కేవలం నో ప్రాఫిట్ నో లాస్ కింద ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే అమ్మాలని కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇదే అలుసుగా తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ డిఈఓ ఎంఈఓలకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది, మా స్కూల్కి వస్తే మీ పైన కేసులు పెడతామని చెప్పేసి డిఈఓ ఎంఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా ఎంఈఓ గారు ఇలా బుక్కులు అమ్ముతున్నారని చెప్తే మా మీద కేసు అవుతుందని చెప్పేసి ఎంఈఓ గారి నోటి మీదనే వినడం జరిగింది. అసలు ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఏం జరుగుతూ ఉందో అర్థం అవడం లేదు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక అధికారికి పైన కేసు జరుగుతుందంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఎంత దిగజారనే అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సుమారు ఒక 50 స్కూళ్ళ వరకు కొత్త స్కూళ్ళు రావడం జరిగింది. ముందే చాలా స్కూళ్ళకు కూడా పర్మిషన్స్ లేని పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఒక 50 స్కూళ్ళ దాకా చిన్న చిన్న గల్లీలలో కూడా స్కూల్స్ పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్కి కూడా మేము ఈ 2023-24 సంవత్సరానికి ఈ
ఫైర్ సేఫ్టీ ఏవైతే బిల్డింగ్స్ ఒక అంతస్తు పై ఉన్న బిల్డింగ్లకి ఫైర్ సేఫ్టీ ఉందని చెప్పేసి అడిగినప్పటికీ ఏ ఒక్క అప్లికేషన్ కూడా ఏ ఒక్క స్కూల్కి కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు. అయినప్పటికీ కూడా డిఓ గారు ఎందుకు మౌనం పాటిస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా డిఓ గారు స్పందించి ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలని ఆపాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున విజ్ఞప్తి చేస్తాను. నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్. ఈరోజు ప్రజావానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాము. ముఖ్యంగా అందులో మేము కోరాము ఏంటంటే, బోధన్లో గౌశాలలో గల ఉర్దూ ప్రైమరీ స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అక్కడ నడుస్తుంది. కానీ ఆ పాఠశాలకు అసలు టాయిలెట్స్లే లేవు, పిల్లలకు లేవు, ఆడపిల్లలకు లేవు, టీచర్స్కి కూడా లేవు. ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్నది. మరి ఒక ఇన్స్టిట్యూషన్ నడవాలంటే బేసిక్ ఫెసిలిటీస్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి అక్కడ. మరి ఎంఈఓ గారి నెగ్లిజెన్సా, అది డిఈఓ గారి నెగ్లిజెన్సా, మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నెగ్లిజెన్సా? ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మేము వినతి పత్రం ఇచ్చినా కూడా అక్కడ ఉన్న అధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టం. అక్కడ పిల్లల రైట్, అది బేసిక్ రైట్. అక్కడ కంపల్సరీ టాయిలెట్స్ కావాలా, కానీ అక్కడ ప్రొవైడ్ చేయకపోవడం, అలాగే నడిపించడం అంటే ఇంత వేస్ట్ అడ్మినిస్ట్రేషన్ నేను చూడలేదు. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నా, సార్ అలాంటి పరిస్థితులు బోధనలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నాయి. మీరు పర్సనల్గా అక్కడ విజిట్ చేసి అక్కడ ఇన్స్పెక్ట్ చేయండి, లేదా మీరు మమ్మల్ని కోరండి, మేము అన్ని రిపోర్ట్ అక్కడ ఇస్తాం, ఎవిడెన్స్తో సహా ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు లేరు, స్క్వేంజర్ లేరు, టాయిలెట్స్ లేవు, మినరల్ వాటర్ ఫెసిలిటీ లేదు. చాలా స్కూల్స్ ఇలా ఇబ్బందులు ఉన్నాయి. మిడ్ డే మీల్స్లో కూడా పరిస్థితులు బాగలేవు. అందుకోసమే ఈరోజు ప్రజావానికి ఆమ్ ఆద్మీ పార్టీ మేమంతా వచ్చి కలెక్టర్ గారి వినతి పత్రం అందజేశాము. రాబోయే రోజుల్లో చూస్తాము ఈ సమస్యకు ఎన్ని రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరకకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ.